ఏపీలో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరున్నారు. ఓవైపు సినీ ప్రముఖులు, మరోవైపు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద జాతర తలపిస్తోంది. ఇక మరోవైపు తెల్లవారుజాము నుంచే ఓటర్లు భారీగా రావడంతో క్యూలన్నీ కూడా సందడిగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు నమోదైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ మనం క్లియర్ గా చూస్తున్నా. ఎంతవరకు వచ్చున్నారు ఓటర్లు, అక్కడికి ఏ స్థాయిలో వచ్చున్నారు, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అనేది. మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా అయితే పోలింగ్ సాగుతుంది. ఉత్తరాంధ్ర అనేది ఏపీలో చాలా కీలకం. మరి ఉత్తరాంధ్రలో వైజాగ్ లో ఏ విధంగా ఉంది ప్రజెంట్ పరిస్థితి, ఏ స్థాయిలో అక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారనేది మనకు తెలియజేయడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. రైట్ వాసు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉత్తరాంధ్ర చాలా కీలకం, దానికి తోడు వైజాగ్ అనేది ఇంకా కీలకమైన నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడం కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మనం పాలిటెక్నిక్ కాలేజ్ నార్త్ నియోజకవర్గం, ఇక్కడ చాలా దాదాపు 10-15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్ లో చాలా వరకు కూడా మొత్తం మొరాయించడంతో, ఈవీఎం మొరాయించడంతో అంతా కూడా ఇబ్బంది పరిస్థితి. భారీ ఎత్తున మొత్తం కూడా చూడొచ్చు, మన ఓటర్లు కూడా భారీగా చేరుకున్నారు. ఇక్కడ అంతా కూడా ఓట్లు భారీగా చేరుకుని ఓట్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల మొరాయించడం వల్ల దాదాపు ఉదయం 7 గంటల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. లోపల రిపేర్ చేస్తామని చెప్తున్నారు తప్ప లైన్లు ఎక్కడ కూడా క్యూ లైన్లు ఎక్కడ కూడా కదిలే పరిస్థితి కనిపించట్లేదు. మన బారులు తీరి చాలా వరకు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి చాలా దూరం వరకు కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ జనం పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ఫాస్ట్ గా అవుతున్నప్పుడు కూడా కేవలం ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే కేవలం స్లోగా అవుతుందని అందరూ ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే లేదు, ఆర్ఓలు అయితే, పోలీసులు అయితే మొరాయించిన ఈవీఎంలను బాగు చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ముందుకు కనిపించట్లేదు. ఉదయం 7 గంటల నుంచి కూడా వీళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు. ఈ లైన్ లో నుంచి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అయితే, విజయనగరం అయితే చాలా జిల్లాల్లో చాలా ఫాస్ట్ గా అవుతుంది, చాలా ఫాస్ట్ గా ఓటింగ్ అవుతుంది. కానీ ఈ ప్రాంతం నార్త్ నియోజకవర్గంలోనే చాలా ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయించడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉత్తరాంధ్ర 6:30 నుంచి కూడా భారీ ఎత్తున ఓటర్లు అయితే చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే మొత్తం సిద్ధం అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. విషయానికి వస్తే అరకు పార్లమెంట్ పరిధిలో అయితే కేవలం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది అంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం వల్ల కేవలం అరకు, పాడేరు, రంపచోడలో మాత్రం 4 గంటల వరకు, మిగిలిన కురుపు, పార్వతీపురం అన్ని కూడా 5 గంటల వరకు ఉంది. ఇక్కడ మాత్రం ఓటర్లు వచ్చిన దాన్ని బట్టి 6 గంటలకు వచ్చిన, 7 గంటలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు వినియోగించుకునే సమయం అయితే ఇస్తారు. 6 దాటి వచ్చిన సరే 7 అయినా 8 అయినా సరే ఇస్తారు. అంటే ఆ లోపు వచ్చిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం నుంచి కూడా చాలా మంది క్యూ లైన్లు కట్టారు. ఇక్కడే కాకుండా దాదాపు ఈ పాలిటెక్నిక్ ప్రాంతంలో దాదాపు 10-15 బూత్లు ఉన్నాయి. ఈ బూత్లో చాలా వరకు కూడా ఈ మొరాయించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎండ కూడా చాలా తీవ్రంగా ఉండటం వల్ల వచ్చినటువంటి ఓటర్లు అయితే మొత్తం ఇబ్బంది పడే చాలా మేర ఓటర్లు బారు తీరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవీఎంలు మొరాయిస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఉదయాన్నే వచ్చి చేరుకున్నారు, వారి యొక్క అభిప్రాయం తెలుసుకోండి ప్లీజ్ ఒకసారి, వీలుంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు అని చెప్పి. ఓటర్లందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం 7 గంటలకు వచ్చాం, పిల్ల పాప వృద్ధులు అందరూ కూడా మొత్తం వాళ్ళందరితో కూడా వచ్చి ఓటేసి త్వరగా వెళ్ళి తమ పనులు చేసుకుందాం అనుకునేప్పటికీ ఇలా మొరాయించడం వల్ల గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు 9 దాటినప్పుడు కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా వీళ్ళందరూ కూడా లైన్ లో ఉంచున్నారు. అయినప్పుడు కూడా
ఇంతవరకు ఓటు వెళ్ళిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు అయితే మొరాయించినట్టు బాగు చేస్తున్నాం చెప్తున్నారు, సాంకేతికపరమైన సమస్యలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ముందుకెళ్లే పరిస్థితి చెప్తారు. ఆ లోపల కూడా చాలా స్లోగా ఓటింగ్ జరుగుతుంది అనేది ఆరోపణలు వస్తున్నాయి. అది కేవలం ఈ నార్త్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఎక్కువ ఉందని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం ఈ ఓట్లు లేని ఓట్లు త్వరగా వేసేందుకు చర్యలు తీసుకొని కోరుతున్నారు. ఆశ కానీ ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? మీరు చెప్తున్న విధంగా చూసుకుంటే 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది, 2 గంటలు దాటిపోయింది, ఇంకా క్యూ లైన్ లో ఓటర్లు అదే విధంగా ఉదయం నుంచి వెయిట్ చూస్తున్నారంటే ఈవీఎం ఏదైనా మార్చి అవకాశం ఏదైనా కనిపిస్తుందా? కొత్త ఈవీఎం ఏమైనా పెట్టే వెసులుబాట్లు ఏమైనా కల్పిస్తున్నారా? ఎందుకంటే ఇంతసేపు ఓటర్లు వెయిట్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏ విధంగా అయినా తీసుకోవడం జరుగుతుందా? ప్రస్తుతానికి ఈవీఎంలు రిపేర్ చేస్తామని చెప్తున్నారు. అందుకే రిపేర్ కాకపోతే ఈవీఎంలు మార్చుతామని చెప్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కనిపిస్తుంది. దాదాపు 24 బూత్ నెంబర్ 24 లో ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా కదలని పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళందరూ కూడా ఈవీఎం రిపేర్ 2 సార్లు 3 సార్లు రిపేర్ వచ్చిందని చెప్తారు. మనం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తామంతా కూడా రిపేర్ చేస్తామని చెప్తారు తప్ప కొత్త ఈవీఎంలు పెట్టి తీసుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. చాలా చోట్ల కొత్త ఈవీఎంలు తెచ్చి మధ్య ఓటర్లు కూడా చేసే పరిస్థితి, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే 2-3 సార్లు వీళ్ళందరూ కూడా వాళ్ళతో వాగ్వేదానికి కూడా దిగడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంకా స్లోగానే వెళ్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవసరం అయితే కొత్త ఈవీఎం ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఓటింగ్ వెళ్ళే విధంగా చెప్తున్నారు. చాలా మంది ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఈ జాప్యం అవడం వల్ల కూడా ఉద్యోగస్తులు అయితే లేకపోతే ఇతర పనులు ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఒక్కసారి ఓటర్లతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. వారి అసహనం ఏంటో ఒకసారి చూద్దాం, ఎందుకంటే వారు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వీలుంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఎన్ని గంటలకు వచ్చారు మీరు? సార్ మేము 8:30కి వచ్చాం. ఒక 10 మీటర్స్ వచ్చాను సార్ నేను. ఇప్పుడు ఈ 1.5 hour లోనే ఇప్పుడు వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఎండ చూస్తే భయంకరంగా ఉంది. టెంట్లు కూడా వేయలేదు. ఓల్డ్ పీపుల్ నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ ఆ ఓల్డ్ పీపుల్ కొంచెం వేరంగా లోపలికి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటది. యూత్ ఎంతసేపు అయినా కానీ ఈ సంవత్సరం ఓట్లు వేయడానికి యూత్ విపరీతంగా వచ్చారు. మీరు లైన్ లో చూస్తుంటే ఆ యూత్ ని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈసారి ఎలా అయినా సరే ఓటింగ్ శాతం విపరీతంగా మన వైజాగ్ ఎక్కువ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మొత్తం ఏపీలో చూసుకుంటే విశాఖపట్నం ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఎండలో నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు చెప్తుంటేనే తెలుస్తుంది ఏంటి లైన్ కదలట్లేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నాము ఏంటి సంగతి అంటే చెప్తున్నారు. ఇలా ఈవీఎం 2 సార్లు రిపేర్ వచ్చిందండి 24 లోనే అని. అయ్యో ఇదేంటి 24కే పడ్డాను నేను, వేరే దగ్గర పడినా బాగుంది అనిపించింది. మేము అదే టైంకి వచ్చామండి, కానీ అడిగితే అది 24 లో అది పని చేయలేదు అనేసి అంటారు. కానీ దాన్ని రిపోర్ట్ చేస్తే బాగుండు. చాలా మంది అందులో చాలా టైం తీసుకొని వేస్ట్ చేసి ఉంటున్నారు. చాలా బాధగా ఉంది. కానీ అన్ని బూతులు అవుతుంది కానీ ఇది 24 అవ్వలేదు. మరి దాన్ని చేశారా లేదని మాకు బాగా తెలియదు. ఈ మహిళా ఓటర్లు కూడా అమ్మా ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము 8కి వచ్చామండి. 8:46 7:45 వచ్చాము. అప్పటి నుంచి ఇదే పరిస్థితి, అట్లా కదలట్లేదు. మిషన్ రిపేర్ అన్నారు 2 సార్లు. చూస్తున్నాం కానీ కాకపోతే వెళ్ళిపోదాం అన్నట్లు ఉన్నాం ఇంకా. కానీ మేము వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చాము. ఆదైనా ఇంత ఇబ్బంది పడలేదు, కానీ ఓటు అయినా మాత్రం ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. ఆశ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది తరలొచ్చారు ఓటు వేద్దాం. యూత్ మనం చూడొచ్చు. ఇలా జాప్యం అవడం వల్ల తిరిగి అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు బారులు తీరినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. మీరు క్లియర్ గా చూపిస్తూ ఉన్నారు, మన వ్యూవర్స్ కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ మినిమం అంటే ఎండ తీవ్రత మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం టెంట్లు కూడా లేవు అని చెప్తున్నారు ఓటర్స్. మరి దానికి సంబంధించి ఓటర్స్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు కానీ కొన్ని ప్రికాషన్స్ కానీ తీసుకునే వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా తీసుకున్నారా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద? ఆశ ఆ జాగ్రత్తగా తీసుకున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ టెంట్లు వేయలేదు. ఎందుకంటే ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంతం అంతా కూడా చెట్లు ఉంటాయి. దీనివల్ల కొంత వదిలేశారు. కానీ నీడ వరకు పర్లేదు. కానీ మొత్తం ఎండలో చాలా మంది వృద్ధులు అయితేనే చాలా మంది ఏజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయ్యి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈవీఎంలు మొరాయించడం వల్ల జాప్యం అవుతుంది. అదేవిధంగా ఇంత ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇవాళ ఎండలో కూడా వాళ్ళందరూ కూడా గంటల ధరబడి నిలబడే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా మంది ఏజ్డ్ పీపుల్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా అధికారులు
స్పందించి ఇమీడియట్ గా ఇది రెక్టిఫై చేయాలని కూడా వాళ్ళు కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. మనం చూడవచ్చు, ఒక్కసారి చూడొచ్చు ఎండ తీవ్రత ఎలా ఉందో. వాళ్ళందరూ లైన్ క్యూ లైన్ ఎంత వరకు పెరిగిపోయిందో చూడొచ్చు. మొత్తం కూడా భారీ ఎత్తున క్యూ లైన్ పెరిగిపోయి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఆశ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతాం. ఎస్, మనం చూస్తున్నాం ఏపీలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ బూతుల వద్ద ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు పోలింగ్ స్టార్ట్ అయ్యి 2:30 గంటలు అవుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సమయం 9:30 అవుతోంది. 2:30 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. ఓటర్లు ఓటు వేయడానికి బారులు తీరున్నారు. దాని యొక్క సమస్యని, అంటే ఈవీఎంల యొక్క సమస్యను క్లియర్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎప్పుడు కొనసాగిస్తారు, ఈ ఓటర్లందరూ ఎప్పుడు ఓటుకు వినియోగించుకుంటారనేది వేచి చూద్దాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. అదేవిధంగా ఇప్పటి వరకు 9 గంటల వరకు మనం ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే మొత్తంగా ఏపీలో 5% నమోదైనట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. అఫీషియల్ గా కొద్దిసేపట్లోనే ఎన్నికల కమిషన్ కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. రావరా